హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి జిఎస్జీకే మంచి స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేసుకుందాము. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో జిఎస్జీకేకి సంబంధించి బాగా టఫ్గా అనిపిస్తుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఒక ప్రీడిఫైన్డ్ సిలబస్ ఉంది, ఏం చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి క్లారిటీ ఉంది. కానీ జిఎస్జీకేలో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండడం, వ్యాస్ట్ సిలబస్ ఉండడం వల్ల ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఈరోజు మనం ఏ సబ్జెక్టు పాస్ట్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేసుకుంటూ ఏ సబ్జెక్టు ముందు చదవాలి, అందులో ఏం చదవాలి అండ్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. వీడియో ఎండ్కి మీకు నెక్స్ట్ చదవబోయే 5 నెలల స్ట్రాటజీ మొత్తం క్లియర్గా డిస్కషన్ జరుగుతుంది. టాపిక్ సబ్ టాపిక్ వైజ్ కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మన దగ్గర యాప్లో ఆల్రెడీ మంచి కోర్సెస్ ఉన్నాయి. మెమోరీ హింట్ కోర్సెస్, ఎన్టీపీసీ లాంటి సబ్జెక్ట్ చూసుకున్నాం అనుకుంటే ఫ్యాక్చువల్ జిఎస్జీకే అలాంటి సబ్జెక్ట్ని కూడా మంచి మెమోరీ హింట్స్తో మనం క్లోజ్ చేస్తూ ఉంటాము, మంచి హ్యాండ్ రిటన్ మెటీరియల్స్తో. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అండి. చాలా సింపుల్గా మీరు ఫార్ములాకి సంబంధించి టిక్ చేసి రావచ్చు. ఆప్షన్లో మీకు NaHCO3, దాని తర్వాత Na2CO3 10H2O, దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. చాలా సింపుల్గా మెమోరీ హింట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాము చూడండి. మీకు వాషింగ్ అనంలోనే నీళ్లు కావాలి కదా, H2O దాని ఫార్ములాలో ఉంటుంది. ఎన్ని బకెట్ల నీళ్లు కావాలి? 10 బకెట్ల నీళ్లు కావాలి. దేనికి? వాషింగ్ చేయడానికి. సో బేకింగ్ సోడాలో H2O ఉండదు, ఓకేనా? సో ఇలా సింపుల్గా మెమరీ హింట్స్తో మీరు ఫార్ములాస్ కానీ, దాని తర్వాత లాఫింగ్ గ్యాస్ ఫార్ములా ఏంటి? N2O. చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటాము? లాఫింగ్ అంటే ఏంటి? నవ్వుతామా లేదా? నవ్వుతే ఫేస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ N ఒకటి మీరు మెన్షన్ చేసుకోగలిగితే ఆ ఫేస్లోనే N2O ఫార్ములా మీకు కనిపిస్తూ ఉంటుంది, అవునా? సో ఇలా సింపుల్గా మెమరీ హింట్స్ ఆల్రెడీ యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి కోర్సెస్ యాప్లో ఉన్నాయి. మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ, దాని తర్వాత సెబీకి సంబంధించి, ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా మంచి కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఫ్యాక్ట్స్కి సంబంధించి రోజులు ఇవాళ చదువుతారు, నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తే ఆ ఫ్యాక్ట్ గుర్తుండదు, అవునా? సో అలాంటి వాటికి మన దగ్గర మంచి కోర్సెస్, మెమరీ హింట్స్తో, డెప్త్ నాలెడ్జ్తో మీ ఎన్సీఆర్టీస్ కవర్ అయ్యేలాగా మంచి సబ్జెక్ట్ అక్కడ యాప్లో అవైలబుల్గా ఉంది. 300 to 400 వీడియోస్ వరకు యాప్లో మెమరీ హింట్స్తో మీ ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా మీకు యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి కలర్ఫుల్ మెటీరియల్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, స్టాటిక్ టాపిక్స్ అన్నీ నేను మీకు పీడిఎఫ్లు అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో ఒకసారి జాయిన్ అవ్వండి. లింక్ కూడా ప్రతి దానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే జిఎస్జీకే నార్మల్గా మనకి CBT 1, CBT 2లో బాగా వెయిటేజ్ ఎక్కువ. మ్యాథ్స్ రీజనింగ్ ప్రతి ఒక్కళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే మ్యాథ్స్ రీజనింగ్ కూడా స్ట్రాటజీ మాట్లాడుకుందాము. అయితే జిఎస్జీకే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. అలాంటి ఫ్యాక్టర్ని CBT 1లో 40 క్వశ్చన్లు, 2లో 50 క్వశ్చన్స్ వచ్చే ఇలాంటి టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి. అసలు ఓవరాల్గా ర్యాంక్ సంబంధించి మనం డిసైడర్ టాపిక్ జిఎస్జీకేలో చూసుకున్నాం అనుకుంటే మొత్తం సిలబస్లో మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, సైన్స్, జియోగ్రఫీ, పాలిటీ, స్టాటిక్ జీకే అండ్ ఎకనామిక్స్ ఇవి ఓవరాల్ సిలబస్ కదా. ఇందులో మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ ఓవర్వ్యూగా మనం ట్రెండ్ అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకుంటే ద కింగ్ మేకర్ కరెంట్ అఫైర్స్ కనిపిస్తుంది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా 12 నుంచి 14 క్వశ్చన్స్ కనిపించవు పేపర్లో, కానీ ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి అమెండ్మెంట్ గురించి అడుగుతాడు. అమెండ్మెంట్ అది న్యూస్లో ఉంటుంది, పాలిటిక్స్ స్టాటిక్ కాదు, అది కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన టాపిక్ అది. మనం పాలిటీ అమెండ్మెంట్ కనిపించలోనే అది పాలిటీ క్వశ్చన్ ఏమో అనుకుంటాం, కానీ రీసెంట్ కరెంట్లో ఎవరి దగ్గర అయితే కరెంట్ అఫైర్స్ చేతిలో ఉంటుందో వాళ్ళు ఈ ఎగ్జామ్కి చాలా వరకు క్వాలిఫై అవ్వడానికి రెడీగా ఉన్నట్టే. కరెంట్ అఫైర్స్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది సార్, ఏం చదవాలి, ఎలా చదవాలి చెప్తాను క్లియర్గా ఈ వీడియోలో. క్లియర్గా ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి మొత్తం క్లియర్గా చెప్తాను. దాని తర్వాత మేజర్ వెయిటేజ్ హిస్టరీ కనిపిస్తుంది. హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియా మనకు కనిపిస్తూ ఉంటుంది, అది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎకనామిక్స్, స్టాటిక్ జీకే, పాలిటీ, దాని తర్వాత జియోగ్రఫీ, ఫైనల్గా సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సబ్జెక్ట్స్ని ముందు మనం ఏం చేయాలంటే 3 టైర్ సిస్టమ్ రెడీ చేసుకోవాలి. 3 టైర్ ఏంటి సార్? ఈ 3 టైర్ అంటే ఫస్ట్ మస్ట్ డూ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత టైర్ 2లో స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి దానికి. ఫైనల్గా ఎడ్జ్, ఎవరైనా మీరు జాబ్ చేస్తూ ఉన్నారు లేదంటే టైం తక్కువ ఉంది అన్నప్పుడు ఈ 3 టైర్ ఏదైతే, థర్డ్ టైర్ ఏదైతే ఉందో ఏ టైర్లో ఏ సబ్జెక్ట్ పెట్టాలి అనేది కూడా చెప్తాను, టెన్షన్ లేదు. ఫస్ట్ ఉన్న సిలబస్ని, ఉన్న సబ్జెక్ట్ని 3 టైర్లో మీరు డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైర్లో ఏం పెట్టాలి అంటే, ఫస్ట్ టైర్లో చూసుకున్నారు అనుకుంటే ఇది మస్ట్ డూ, అస్సలు వదిలిపెట్టకూడదు. ఎలాంటి ఆస్పిరెంట్ కూడా ఫస్ట్ టైర్ని ఎవ్వరు వదిలిపెట్టకూడదు. టైర్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే.
ఇది ఎవరు వదిలిపెట్టరు. మీరైనా ఎవరైనా ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఇది వదిలిపెట్టరు. టైర్ 2 ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాడు క్వాలిఫైకి రెడీ అయినట్టే. టైర్ 3 ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఎడ్జ్, మీరు టాపర్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే టైర్ 3 కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇలానే స్ట్రాటజీస్ ఇవన్నీ మనం మెంటర్షిప్ కోర్సులో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. మెంటర్షిప్ కోర్స్ కావాలనుకుంటే నా నెంబర్ 9491370061 ఒకసారి నేను పింక్ చేస్తాను. ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. అక్కడ మీకు మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి హాయ్ హౌ ఆర్ యూ లాంటి మెసేజ్లు కావు, గుడ్ మార్నింగ్, మీరు ఈరోజు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవి, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఆ వారం షెడ్యూలు, డైలీ షెడ్యూలు ఇచ్చి ఆఫ్టర్నూన్ మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా అని చెప్పి మాక్ క్వశ్చన్స్ వేసి ఈవినింగ్ ఓవరాల్గా మీరు చదివింది నేను వింటాను. ఓకే, జస్ట్ లైక్ ఒక క్లాస్ రూము, ఒక స్టూడెంట్ లైఫ్ వెళ్ళినట్టు మీరు చదివింది ఈవినింగ్ ఓవరాల్గా నేను వినటము, ఆ టాపిక్ మీరు బాగా ప్రిపేర్ అని నేను సాటిస్ఫై అయితే నెక్స్ట్ డే టాపిక్ నేను మీకు అలాట్ చేయటము, ఇలా జరుగుతుంది. ఒక పద్ధతిగా నీట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్స్ నేనే ఇస్తాను, వీడియోస్ నేనే ప్రొవైడ్ చేస్తాను, దాని తర్వాత టెస్ట్ కూడా నేనే ప్రిపేర్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. సో ఇలాంటి మెంటర్షిప్ కన్ఫామ్గా ఈసారి క్రాక్ అవ్వాల్సిందే సార్ అని చెప్పి రెడీ అయ్యారా? బయట మీకు నార్మల్ కోర్సెస్ 2000, 3000 దొరికే కోర్సెస్ మన యాప్లో మంచి ఫ్యాక్చువల్ నాలెడ్జ్తో, మెమొరీ హింట్స్తో, హ్యాండ్ రిటర్న్ మెటీరియల్స్తో మీకు ఇంకా తక్కువ ప్రైజెస్లో అండర్ 1000 మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ బయట దొరికే ఈ ప్రైజెస్కి 2000, 3000 ఈ ప్రైజెస్కి మన దగ్గర మెంటార్షిప్ విత్ మీకు కోర్సు, వీడియో కోర్సు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి యాప్లో చూడండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్ టెక్స్ట్ చేయండి. మీకు ఒక సబ్జెక్ట్ డిఫరెన్స్, దాని తర్వాత ప్రిపరేషన్లో మొత్తం చేంజ్ ఎలా కనిపిస్తుందో నాతో ప్రిపేర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే టైర్ 1లో ఏ సబ్జెక్ట్స్ పెట్టాలి సార్? టైర్ 1లో పెట్టాల్సిన సబ్జెక్ట్స్ ఏందయ్యా అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్, దాని తర్వాత సైన్స్. చాలా ఇంపార్టెంట్. ఈ 2 సబ్జెక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి అంటే 50% అయిపోయినట్టే మీ చేతిలో. దాని తర్వాత పాలిటీ, జియోగ్రఫీ. అదేంటి సార్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా? హిస్టరీ కూడా ఇంపార్టెంటే, కాకపోతే దాన్ని టైర్ 2లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే కొద్దిగా హిస్టరీ వ్యాస్ట్గా ఉంటుంది. మనం లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం కదా, ఇవి కొద్దిగా లో హ్యాంగింగ్, సిలబస్ కొద్దిగా డిఫైన్డ్గా ఉంటాయి, క్వశ్చన్స్ కొద్దిగా లైటర్ నోట్లో వస్తూ ఉంటాయి. సో ఇవి ముందు కవర్ చేసేయాలి మీరు. ఓకే, ద కింగ్ అండ్ హిస్ మినిస్టర్స్ అంటాం ఈ సబ్జెక్ట్స్ని. ఓకే, ద కింగ్ ఎవరు? కరెంట్ అఫైర్స్, దాని తర్వాత సైన్స్, పాలిటీ, జియోగ్రఫీ, మినిస్టర్స్. వీళ్ళని ముందు కవర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు, దాని తర్వాత ప్రజలు. ఓకేనా, టైర్ 2, టైర్ 3 వీళ్ళని కవర్ చేద్దాము. సో ఫస్ట్ ద కింగ్ అండ్ ద మినిస్టర్స్ సంబంధించి చూసుకోవాలనుకుంటే కరెంట్ అఫైర్స్ సరే, టైర్ 2 చూసుకోవాలి కదా. టైర్ 2 సంబంధించి హిస్టరీ, దాని తర్వాత స్టాటిక్, దాని తర్వాత ఎకనామిక్స్, టైర్ 2 కూడా పెట్టుకోవాలి. మిగిలినవి టైర్ 3లో పెట్టుకుంటాం. ఇప్పుడు ద కింగ్ అండ్ ద కరెంట్ అఫైర్స్. ద కింగ్ ఎవరు? కరెంట్ అఫైర్స్. వీళ్ళకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే కరెంట్ అఫైర్స్ మీరు క్లియర్ చేసేటప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, ఓకేనా, స్టేట్ వైడ్ కూడా కావాలి. కాకపోతే స్టేట్ వైడ్ న్యూస్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ న్యూస్ మీదే క్వశ్చన్ పేపర్ ఎక్కువ డిజైన్ అవుతూ ఉంది. సో ఇంటర్నేషనల్ న్యూస్ని మీరు వదలొద్దు. ఓకేనా, ఇంటర్నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ ఒక్కటే కాదు, కొద్దిగా డీప్కి వెళ్ళాలి. ఓకేనా, కొద్దిగా డీప్ అండ్ హెడ్లైన్స్ అసలు ఏ టాపిక్కి సంబంధించి కూడా రోజుకి మీరు పేపర్ ద హిందూ కానీ లేదంటే డెక్కన్ కానీ ఏదైనా ఓపెన్ చేశారు అనుకుంటే మీకు క్లియర్గా అక్కడ 50 నుంచి 60 హెడ్లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, ఒక 10 లేదంటే 12 నేను మీకు చెప్తాను. మెంటర్షిప్లో కూడా చదువుతూ ఉంటాను. ఏదైనా టాపిక్ చదువుతున్నానంటే ఇది కరెంట్లో ఉంది సార్, ఇవాళ కాన్స్టిట్యూషనల్ బాడీ చదువుతున్నాను, నీతి ఆయోగ్ చదువుతున్నాను, నీతి ఆయోగ్ కరెంట్ అఫైర్స్లో ఉందా లేదా అనేది నేను మీకు చెప్తాను. దాన్ని ఇంకొద్దిగా స్ట్రెస్ చేసి చదవాలి. అండ్ కరెంట్ అఫైర్స్లో ఏముంది, కొత్త సీఈఓ మారారా, లేదంటే నీతి ఆయోగ్ బాడీ ఏమైనా చేంజెస్ అయినాయా, అవన్నీ నేను మీకు క్లియర్గా మెంటర్షిప్లో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే మీరు ఓవర్వ్యూ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ 10-12 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ రోజు వచ్చేవి హెడ్లైన్స్ ముందు నోట్ చేసుకొని దానికి 1-2 పాయింట్స్ అంతే డీప్గా వెళ్ళాలి. కానీ ఎక్కువ డీప్ కాదు. ఎక్కువ డీప్ ఎందుకు వెళ్ళకూడదు అంటే మీరు ప్రిపేర్ అయ్యేది ఆర్ఆర్బీ కోసమే. ఎక్కువ డీప్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. మనం ఆర్ఆర్బీ కోసం హెడ్లైను, దానికి సంబంధించి 1-2 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు. ఏదైనా మీరు నరేగా స్కీమ్స్ సంబంధించి చూశారు, నరేగాకి సంబంధించి నరేగా పేరు ఏమన్నా మారుస్తున్నారా, న్యూస్లో ఎందుకు ఉంది అది, ఓకే, వై, దాని తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ ఎవరు, ఓకేనా. ట్రిపుల్ తలాక్ అనే న్యూస్ చూశారు, దీనివల్ల ఎందుకు న్యూస్లో ఉంది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ ఎవరు. సో ఇలా మీరు ఆ హెడ్లైను, దాని నుంచి 1-2 పాయింట్లు ఇలా మీరు గ్యాదర్ చేసుకోగలిగితే, ఒక మంచి మెటీరియల్ ఫామ్ చేసుకోగలిగితే మీరు క్లియర్గా కరెంట్ అఫైర్స్ని క్రాక్ చేసుకోవచ్చు. ఎన్ని నెలలు క్రాక్ చేయాలి సార్, ఎన్ని రోజులు కావాలి? 8 నెలలు మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అవ్వడానికి చూడండి. మీ దగ్గర టైం ఉంది అంటే దాన్ని 12 నెలలకు చేయండి, లేదంటే మోస్ట్లీ మీరు 8 నెలలకే కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, 8 నెలలు అయితే మస్ట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, నెక్స్ట్ మేలో 2026 మేలో మీ దగ్గర ఎగ్జామ్ ఉందనుకోండి. సో ఆ 5 నెలలు ప్లస్ అక్కడి నుంచి ఒక 4 నెలలు రఫ్గా, ఈ 8-9 నెలలు మీరు మస్ట్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఏదైనా చేయటమే.
ఓకేనా. దాని తర్వాత మీకు ఎక్స్ట్రా టైం ఉంది అంటే అప్పుడు 12 నెలలు వేరే ఇతర వెళ్ళొచ్చు. కానీ మ్యాక్సిమం మస్ట్ వచ్చేసి మీరు 8-9 నెలలు మస్ట్ కావాల్సిందే. అండ్ ఆ 8 నెలలకు సంబంధించి వీక్లీలు కవర్ చేయండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఒకసారి వీక్లీ కరెంట్ అఫైర్స్ అని సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ నెలకు సంబంధించి ఒక 4 వీడియోలు. ఓకే, 8 నెలలు 8x4 కవర్ చేయడానికి ఈ ఒక 40-50 మీకు వచ్చేసినాయి అనుకోండి వీడియోస్. ఈ 40-50 వీడియోస్ ఎవ్రీడే ఒక వీడియో కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ వీక్లీకి సంబంధించి మీరు కవర్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, సమ్మిట్స్, ర్యాంకింగ్స్, ఈ 5 సెగ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ డూ. మీకు ఏమైనా మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నారంటే అప్పుడు మీరు క్లియర్గా చూసుకునేటప్పుడు ఇలాంటి ఏమైనా టాపిక్స్ వచ్చినాయి అనుకోండి, అవార్డు ఏదైనా వచ్చింది, స్పోర్ట్స్ గురించి ఏదైనా న్యూస్లో ఉంది, ఓకే, పద్మభూషణ్ ఇచ్చారు, విభూషణ్ ఇచ్చారు, లేదంటే వేరే మీకు భారతరత్న కానీ ఇలాంటి ఏమన్నా ఇచ్చారు అంటే దానికి సంబంధించి కొద్దిగా ఆల్రెడీ స్టాటిక్లో మీ దగ్గర గ్రిప్ ఉండాలి. స్టాటిక్ జీకే చదివేటప్పుడు ఆ అవార్డుకి సంబంధించి కరెంట్ అఫైర్లో ఆ న్యూస్ చూసుకోవాలి. స్టాటిక్ జీకే టాపిక్ ఎక్కడైతే మీరు రాసుకున్నారో ఈ కరెంట్ అఫైర్ న్యూస్ అక్కడ తీసుకొని యాడ్ చేయాలి. ఓకేనా, ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే కరెంట్ అఫైర్స్ మాస్టర్ చేయగలరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి హిస్టరీ చూసుకుంటే హిస్టరీకి సంబంధించి టైర్ 2లో హిస్టరీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మోడర్న్ ఇండియాలో 6-8 క్వశ్చన్లు వస్తూ ఉంటే అందులో నుంచి 4-5 క్వశ్చన్లు మీకు టైర్ 2లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో మోడర్న్ ఇండియా నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఈ మోడర్న్ ఇండియాలో మనకి 1857 రివోల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కాంగ్రెస్ సెషన్స్ కూడా ఏ సెషన్ ఇంపార్టెంట్ సెషన్స్ అన్నీ కాదు. ఇప్పుడు సూరత్ స్ప్లిట్ అయింది, ఆ టైంలో ఏముంది, లాహోర్ సెషన్ జరిగింది, ఆ టైంలో ఇంపార్టెంట్ పూనా ప్యాక్ట్ జరిగింది, లేదంటే జలియన్వాలా బాగ్ జరిగింది, దానికి సంబంధించి ఎలాంటి సెషన్స్ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ టైంలో ఉన్న సెషన్ ఏది, ఓకే, ఆ సెషన్లో ప్రిసైడ్ ఎవరు చేశారు, ప్రెసిడెంట్ ఎవరు, ఆ సెషన్కి సంబంధించి ఆ సెషన్ అవుట్పుట్ ఏంటి, గట్టిగా మాట్లాడుకున్నాం అనుకుంటే ఒక 15-10 సెషన్స్ ఇంపార్టెంట్ వస్తాయి. ఆ 15-10 సెషన్స్ నేను మీకు వీడియో కూడా చేసి ఇచ్చాను దీనికి సంబంధించి. ఆ సెషన్స్ మీరు క్లియర్గా ఫాలో అవ్వగలిగితే మీరు క్లియర్గా ఈ కాంగ్రెస్ సెషన్స్ కంప్లీట్ చేయవచ్చు. దాని తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ మీరు 1925 దగ్గర నుంచి మొదలుకొని 1940 వరకు 40 or 43 వరకు, ఓకేనా, 45 వరకు అవసరం లేదు కానీ 1925 నుంచి 43 వరకు ఈ ఏరియాలో మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏమేమి ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయని చెప్పి చూసుకోగలిగితే అయిపోతుంది. ఓకే, ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియా నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ యాన్షియంట్కి సంబంధించి చూసుకోవాలనుకుంటే హరప్ప అండ్ మొఘల్స్ కూడా బేసిక్ మొఘల్సే, లోపలికి వెళ్ళదు. వీళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ బాగా చదవండి మొఘల్స్కి సంబంధించి. అండ్ హరప్ప ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానికి సంబంధించి యాన్షియంట్కి సంబంధించి మీరు చూసుకోవాలనుకుంటే దాంతోపాటు బుద్ధిజం అండ్ జైనిజం ఇంపార్టెంట్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం వీటి వరకు మీరు యాన్షియంట్లో ముందు చదవాల్సినవి. మిగతాది కూడా కావాలి, గుప్తులు కావాలి, మౌర్యులు కావాలి, మిగతావి కూడా కావాలి. ముందు చదవాల్సింది ఇవి, దాని తర్వాత అవి కూడా తీసుకొని రావాలి. ఓకే, మీకు కావాలి అనుకుంటే టాపిక్ వైజ్ హిస్టరీలో ఏమేమి చదవాలి ఒక లిస్ట్ కావాలి కంప్లీట్గా అంటే 2025, 24, 25కి సంబంధించి మనం క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ హై యీల్డ్ మెటీరియల్ తయారు చేసి ఇచ్చాం. ఆ మెటీరియల్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియా చేసి చూసుకుంటే ఒక 20 పేజీల మెటీరియల్ ఇచ్చాను. ఈ 20 పేజీల మెటీరియల్లో మీకు మోడర్న్ ఇండియా మొత్తం కవర్ అవుతుంది. అలాంటి మెటీరియల్స్, అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ సబ్జెక్ట్ కావాలి అనేది. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయట్లేదు, మెన్షన్ చేస్తేనే నేను మీకు తెచ్చిగలను. మీరు మెన్షన్ చేయకపోతే మీకు ఏది కావాలో నాకు ఎలా తెలుస్తుంది, ఓకేనా. అందుకని మీకు ఏ మెటీరియల్ కావాలి, హిస్టరీ కావాలా, జియోగ్రఫీ కావాలా, సైన్స్ కావాలా, ఏది కావాలంటే అది నేను మీకు తెచ్చిస్తూ ఉంటాను. ఓకే, దాని తర్వాత మీకు సైన్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ బయాలజీ బాగా అడుగుతున్నాడు అండ్ కెమిస్ట్రీ కూడా బాగా అడుగుతున్నాడు. మీరు ఒక్కసారి చదివితే అర్థం కాదంటూ ఉండదు, గుర్తు పెట్టుకునేదే ఉంటుంది. సైన్స్ మొత్తంలో అర్థం కాదంటూ ఏమి ఉండదు. డైలీ యాక్టివిటీస్ మన బయాలజీ చూసుకున్నాం అనుకుంటే మన బాడీ పార్ట్స్, డైజెస్టివ్ సిస్టమ్స్, ఏదైతే ఫైవ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ మన కంటికి కనిపించేవే, కెమిస్ట్రీ కానీ లేదంటే ఫిజిక్స్ కానీ. ఓకే, సో ఫిజిక్స్లో వచ్చేసి మోషను, ఫోర్సు, లైట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కెమిస్ట్రీలో యాసిడ్ బేట్స్, మెటల్స్, ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ నేను మీకు వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనకి బయాలజీకి సంబంధించి హ్యూమన్ బాడీ, డిసీజెస్, న్యూట్రిషన్. ఓకే, వైరస్ అండ్ డిసీజెస్ కూడా వీడియో ఆల్రెడీ మెమరీ హింట్స్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్, జియోగ్రఫీకి సంబంధించి మీకు ఇండియా మ్యాప్ చేతిలో ఉందంటే జియోగ్రఫీ అయిపోయినట్టే. ఇండియా మ్యాప్కి సంబంధించి రివర్స్, మౌంటైన్స్, దాని తర్వాత స్టేట్, క్యాపిటల్, క్లైమేట్, సాయిల్, ఇవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. పాలిటిక్స్ సంబంధించి ప్రియాంబుల్ అండ్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ చేతిలో ఉందా మొత్తం ఉన్నట్టే. పాలిటీలో మీకు 50% సిలబస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్లోనే కవర్ అయిపోతుంది ఆర్ఆర్బీకి సంబంధించి. దాని తర్వాత ప్రెసిడెంట్, గవర్నర్, పిఎం, పార్లమెంట్ బేసిక్స్, ఇంతవరకు చాలు. బాడీసు, కాన్స్టిట్యూషనల్ బాడీసు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీసు ఇవన్నీ వద్దు. సిటిజన్షిప్ ఇవన్నీ చాలా అసలు అడగట్లేదు ఈ మధ్యకాలంలో. సో అందుకని ఇక్కడ నేను ఏదైతే టాపిక్ చెప్తున్నానో అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి.
ఓకే. సో ఓవరాల్‌గా మీరు డైలీ 45 మినిట్స్ మీరు ఈ జీఎస్‌జీకేకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకో 45 మినిట్స్ మీరు యాప్టిట్యూడ్‌కి ఇస్తారు. ఇంకో 45 మినిట్స్ మీకు రీజనింగ్ ఇచ్చేసి డైలీ ఇలా 3 అవర్స్ ప్లస్ 3 అవర్స్ మీరు రివిజన్ కూడా ఎలా చేయాలి? ఎర్రర్ బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఎర్రర్ బుక్ ఎలా మెన్షన్ చేయాలో, ఎర్రర్ బుక్‌లో మీరు ప్రతీదీ రాసుకుంటూ ఎలా ఉండాలో అనేది ఆర్ఆర్‌బీ స్ట్రాటజీ ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఓకేనా? ఎర్రర్ పుస్తకం మిస్టేక్స్ ఏంటి, కరెక్షన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎర్రర్ బుక్‌లో ఎంట్రీ ఎలా వేయాలి, ఎర్రర్ బుక్ నుంచి ఎంట్రీ ఎలా డిలీట్ చేయాలి, మీ ప్రిపరేషన్లో ఎర్రర్ బుక్ చాలా ఇంపార్టెంట్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో అది ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత చాలా వరకు డిఫరెంట్ ట్యూటర్స్ 10 ఒక టాపిక్ సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ప్రియాంబుల్ ఒకటి దగ్గర, ఫండమెంటల్ రైట్స్ ఒకళ్ళ దగ్గర, ఒక యూట్యూబ్, ఆ యూట్యూబ్, ఈ యూట్యూబ్ వద్దు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక ట్యూటరు ఈవెన్ దో స్కై అకాడమీ లేదా వేరే అకాడమీ ఏదో ఒక ట్యూటర్ని ఆప్ట్ చేసుకొని వాళ్ళవే ఫాలో అవ్వండి. మిగతావి చాలా వరకు మీరు ఫాలో అవ్వడానికి ఆపేసేయండి. ఎందుకంటే ఒక మంచి ట్యూటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు టైం తీసుకొని ఒక మంచి ట్యూటర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్యూటర్కి స్టిక్ అయ్యి క్లియర్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియోస్ చూడటము, దాని తర్వాత రిటెన్షన్ లేకుండా ఉండటము, మీరు రివిజన్ చేయకుండా ఉండటము, ఇవన్నీ చాలా తప్పులు. అవన్నీ తగ్గించేస్తూ రివిజన్ చేసుకుంటూ రివిజన్ రూల్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో 1357 రూలా లేదంటే 1521 రూలా మీ ఇష్టం. ఇవాళ చదివారు 3 రోజుల తర్వాత మళ్ళీ రివిజన్ చేస్తాం అనుకుంటారు, లేదా 5 రోజుల తర్వాత, లేదంటే 21 రోజుల తర్వాత. రివిజన్ అయితే మ్యాండేటరీ. రివిజన్ లేకుండా మీరు ఎటు వెళ్ళకండి. ఓకేనా? సో ఇలా రోడ్ మ్యాప్ క్లియర్గా డిసైడ్ చేసుకోండి. మీరు మంచి కలర్ఫుల్ పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా వీడియోస్ కావాలి, ఏదైనా మంచి టెక్నాలజీ వీడియోస్, ఆర్ఎల్స్ మీకు దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ బాగా న్యూస్లో ఉన్నాయి కదా, లేదంటే మీకు మంచి హిస్టరీ వీడియోస్ కానీ, లేదంటే ఇలాంటి మెంటర్షిప్ వీడియోస్ కానీ మీకు ఏం కావాలనుకుంటున్నా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడే ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తున్నాయి, లైక్స్ దేనికి వస్తున్నాయి అనే దాని మీద చూసుకొని ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ డే తయారు చేసి ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.